బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం పశుం భవత్కలాలకం సతతం ఏంపాటి ప్రవీణ్ గారిని అలాగే మరి కార్యక్రమంలో రైతులూరు మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి బొమ్మలపోయిన విజయలక్ష్మి గారికి ఎంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మొదలులో ఈ కార్యక్రమాన్ని బీసీ కార్యక్రమాన్ని ఆ బీసీ సమాజం ఎవరైతే ఉన్నారో మండల స్థాయిలో ముందుగా ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఇక్కడున్నటువంటి బీసీ నాయకత్వం సైనికులని అందరూ కూడా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి డీకే నాని గారికి మరి ముఖ్యంగా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జయ హో జయ హో జయ హో. ఇప్పుడు ఏమవ్వాలి, మనకి గెలుపు ఖాయం చేసుకోవాలి. మీరందరూ తప్పట్లు కొట్టి తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్రంలో బీసీలందరూ కూడా కలిపి ఉంటారని చెప్పి మీరు వాగ్దానం చేయాలి. వాగ్దానం చేయాలి. తప్పు చేశాం అతను గెలిపించుకుంటమే మన ఈ రాష్ట్రానికి పెట్టిన కర్మ. సరే, ఏదేమైనా ఎక్కువ టైం లేదు. రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీల్లో 5వ తారీఖున సాయంకాలం 4 మనం బయలుదేరి 3 చంద్రబాబు నియోజకవర్గంలో రా కదిలి రా కార్యక్రమం చేస్తున్నాం. దానికి భిన్నంగా ఫిబ్రవరి 5 ఒక ముఖ్యమైన రోజు, నేను పుట్టినరోజు ఆ రోజున, అందుకునే ఆ రోజున పెట్టాను. 64 సంవత్సరాలు వస్తుంది. అయినా ఇంత హుషారుగా మీ అందరూ ఉత్సాహం చూస్తే, ఇందాక కొల్లరవీంద్ర గారు కారులో వస్తాంటే నేను నడుచుకుంటూ వచ్చా. మీరందరూ నడిచి మోటార్సైకిల్ మీద వచ్చినప్పుడు ఆ మాత్రం మేము త్యాగం చేయలేమా? మీతో పాటు 10 అడుగులు వేయలేమా? వేయాలిగా. మీకు న్యాయం చేయాలంటే మేము వేయాలిగా. దొంగ దెబ్బలొద్దు. ఇప్పుడుగా రాష్ట్రం మునిగిపోయింది. నేను కోరేది ఒకటే, ఇక్కడున్న మండల పార్టీ అధ్యక్షులు కానీ, కలిసిన మండలం కానీ, మురిదెత్తులు కానీ, ఇన్ఛార్జ్గా ఎవరు లేకపోయినా మండలాలు కానీ ఎంత బాగా చేస్తారంటే నా స్వయాన నా ఆఫీస్ అంతా ఇచ్చేసా. నాకు అక్కర్లా. 2 పిల్లలు కోల్పోయాను. ఏం చేసుకుంటాను ఆస్తి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి దిక్కుగా ఉండాలని చెప్పే మీ అందరి తరఫున నేను నా ఇల్లు ఆఫీస్ అంతా ఇచ్చేసా. నాకు డబ్బక్కర్లా. నేను కోరేది ఒకటే, నాకు వయసు మించే ముందు ఇంకొకసారి పార్లమెంట్ మెంబర్గా మీరు ఒకసారి ఛాన్స్ ఇవ్వలేరా? జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడికే ఛాన్స్ ఇచ్చినప్పుడు, అభిమానంగా చూసే నాయకుడికి మీరు ఇస్తారని చెప్పి గట్టిగా టప్పట్లు కొట్టాలి మీరు అందరూ కూడా. నేను ఎందుకంటున్నానంటే, ఎమ్మెల్యేగా తీసుకున్నాం లేకపోతే ఏదో మంత్రి అవ్వాలనో, ఏ రోజు రాజ్యాంగం పట్ల ప్రమాణ స్వీకారం చేశానో, పార్లమెంట్గా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, తమ్ముళ్ళు, అన్నలు, బాబాయిలు, చెల్లెమ్మలు, అక్కలు అందరూ చెప్తున్నా, ఏనాడన్నా ₹1 అవినీతి జరిగానో నేను చెప్పండి. మీరందరూ కూడా కొల్లేరు ప్రాంతానికి ఢిల్లీ దాకా తీసుకెళ్లి సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నా మీద కుట్ర చేసి మంత్రి పదవి తీశారు. నేనేం బాధపడలా. ఎన్టీఆర్ గారు మండల వ్యవస్థ పెట్టిన తర్వాత 3 జెడ్పీటీసీలు 3 ఎంపీపీలు గెలిపించిన ఘనత దెందూరు కాన్స్టిట్యున్సీ. ఒకే ఒక అమ్మాయి ఓసీ, మిగతా వాళ్ళందరూ ఎస్సీలు, బీసీలు. కేవలం ఒక జెడ్పీటీసీ ఓడిపోయానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నన్ను మంత్రి పదవి తీశారు. ఎంత తప్పు సోదరులారా! నేను గొండాయిజం చేశానా? రౌడిజం చేశానా? భూ కబ్జా చేశానా? కొల్లేరులో భూములు ఉన్నాయా? పోలవరంలో కాంట్రాక్ట్లు ఉన్నాయా? ఏ ఒక్కటన్నా నా మీద ఒక మచ్చ ఉంటే అక్కడికి చనిపోయిన 2 పిల్లలు అన్నారు. డాడీ అందరూ సంపాదించుకుంటున్నారు, మన పోలవరంలో సబ్ కాంట్రాక్ట్ తీసుకుందాం,
ఏ ఎలక్షన్ ఒక 50 కోట్లు 50 కోట్లు వస్తాయి, బయట వాళ్ళు వచ్చి చేసుకుని సంపాదించుకున్నారు తప్ప. నేను అన్నా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్పుకుంటున్నామ్మా, ఏ చిన్న పని రాసినా ప్రెస్ వాళ్ళు కానీ ఇంకో మీడియా కానీ చెప్తే తాతగారు నానమ్మ పరువులు పోతాయి. దాదాపు 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసి రిటైర్ అయిపోయి నన్ను మంత్రి పదవి తీయగానే నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా. కాదు, ఒక చరిత్ర ఉంది మన కుటుంబానికి, ఒక మంచి పార్టీకి వెళ్దాం, అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యా. కానీ 2019లో ఎందుకంటే మన చరిత్ర చూసుకుంటే కైకలూరు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు దాకా అగ్రవర్ణాలు కొంతమంది చాలా అడ్డగోలుగా మనల్ని పరిపాలిస్తూ ఉంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలు రోడ్డెక్కించారు. బీసీలు అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అయ్యారు. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలి బీఫామ్ మొట్టమొదటి ఎమ్మెల్యే సీటు ఒక యాదవ్ సోదరుడికి బీసీకి ఇచ్చారు, నాకు ఇచ్చారు. బీసీలకి న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న పార్టీలు మన కైకలూరు నియోజకవర్గానికి మాత్రం న్యాయం చేసిన పార్టీలు రెండే రెండు, ఒకటి జనసేన, రెండు తెలుగుదేశం. ఈ రెండు జోడు గుర్రాల్లాగా రేసులో ముందుకు వస్తున్నాయి. మనం రేసు గెలుస్తావా లేదా? 2019లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకి సీట్ ఇచ్చింది, జనసేన పార్టీ కూడా బీసీలకి సీట్ ఇచ్చింది. ఈ రెండు కలిపి 2019లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాం సార్ రవీంద్ర గారు. ఇక్కడ 2019లో జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019లోనే దాటేశాం. మనం విడివిడిగా ఉన్నప్పుడు ఎంత సాధించామంటే 2024లో కలిసి వస్తున్నాం. కైకలూరు గడ్డ జనసేన తెలుగుదేశం అడ్డ, బీసీ అడ్డ. ఇది బీసీ నియోజకవర్గం. కైకలూరు నియోజకవర్గంలో 2024లో ఓసీ సోదరులందరూ కూడా సీట్లు ఆశించే వాళ్ళు ఉన్నారు. మీరందరూ అనేది భావించవద్దు. మీరందరూ సహకారంతో మొన్న చాలా మనసు ఉండాలి. ఒకళ్ళు మనం బీసీని ఎంకరేజ్ చేయాలి, పెద్దన్న పాత్ర పోషించాలంటే. కలిదిండి మళ్ళా బీసీ సభలో సోదరుడు కొడాలి వినోద్ గారు కష్టపడి గెలిపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయనకి మనందరం కూడా చప్పట్లతో ఆయన ఎంకరేజ్ చేయాలి. దమ్ముగా ఒక కండవ వేసుకున్నారు, ఒక పార్టీ తరఫున తిరుగుతున్నారు. దమ్ముగా ఒక కండవ వేసుకున్న ఒక పార్టీ తరఫున తిరుగుతున్నారు. చేతి మీద కండవాలు కప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ కండవ కప్పుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సింహాలే. ఎవరికి ఇచ్చినా చేస్తామని చెప్పారు, పెద్ద మనసుతో ఉన్నారు. మేము అడగండి అమ్మాయినా పెట్టదు. నేను ఈ సభాముఖంగా జనసేన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లి రవీంద్ర గారి దృష్టికి కూడా మేము ఇక్కడ విన్నపం చేసుకుంటాం. ఎందుకంటే ఇది బీసీ గర్జన కాబట్టి, జేహో బీసీ కాబట్టి, సింహాలందరూ కూర్చున్నాం కాబట్టి కింద పైన జనసేన పార్టీ తరఫున బీసీ సోదరుడిగా గతంలో పోటీ చేసిన వ్యక్తిగా మేము పొత్తులో సీటు ఆశిస్తున్నాను. అదేవిధంగా బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ మా ఇన్ని గారు, బొమ్మలపైన విజయలక్ష్మి గారు కానీ, వీరమల్లి నరసింహారావు గారు కానీ, ఓసీ సోదరులు అయితే మన వెంకటరాజు గారు, వెంకటరావు గారు, చాలా మంది వినోద్ గారు అందరూ కూడా ఉన్నారు. బీసీల్లో ఆశించే వాళ్ళు వీరమల్లి నరసింహారావు గారు, విజయలక్ష్మి గారు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ఉన్నాం. 2000 గత చరిత్ర అంతా చూసుకుని 2019లోనే బీసీ ఓటు బ్యాంకుతో మేము వైసీపీని గెలిచాం. 2024లో చిత్తుగా ఓడించి ఖచ్చితంగా 2024లో బీసీ గర్జనతో మనం జనసేన తెలుగుదేశం కూడా గెలిపిస్తాం. రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కైకలూరు నుంచి దూరం నాగేశ్వరరావుని తన్ని తరుముదాం. జై హో బీసీ, జై హో బీసీ. వర్ధమానం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధమానం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధమానం జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యత. జై హింద్, జై హో బీసీ. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు బాబు గారు, మిత్రులు గారు, వేదిక నుంచి చాలా మంది పెద్దలు, మేమెవరూ మారలేదు కాబట్టి అందరూ పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసిన బీసీ సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నిజంగా ఇవాళ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇవాళ ఒక
కనువిప్పు తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్న కదివాళ్ళకి ఈ జైహో బీసీ అంటే ఎలా ఉంటుందో చూపించారు. చాలా సంతోషం. మీ అందరూ మన రాష్ట్రానికి ఏం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసిపోతుంది. మీరు వాళ్ళు చూపించిన ఈ ఎగువ సగం మంది బయట ఉన్నారు. నేను ఇక్కడికి వస్తానికి నాకు పావు గంట పట్టింది. చాలామంది చాలా విషయాలు చెబుతారు. ఒకే విషయం, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీలకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఏ బీసీ రక్తం చూసినా పసుపు మయం, ఏ బీసీ అయినా సరే ఆయనకు ఒక గుర్తింపు తెచ్చింది, ఇతరులు చేసిన అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒక ఓట్లుగా చూసుకుని అప్పులు తెచ్చి ఆ అప్పులు మనం కట్టుకోవాలి, అప్పులు మనకి పంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆయన తీసుకుంటున్నారు. ఆయన ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే చేస్తారు తప్ప ప్రజలకు సేవ చేయాలి కాదు. ఆయనకి 3 కారణాలతో ముఖ్యమంత్రిగా ఉండాలి. 1 అధికారం, డబ్బు సంపాదిస్తానికి అధికారం కావాలి. 2 కక్ష సాధించేదాన్ని. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. చేస్తే నిజంగా అందరూ 14 ఏళ్ళు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది పరిస్థితి? అందరూ నిశ్చేతంగా ఉంటే నేనున్నానని ఆ రోజు నిజంగా రియల్ లైఫ్ హీరో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చేశారు. అలాగే నిజంగా నాకు బాగా ఆత్ముడు, 4 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఎప్పుడు పెద్దగా కూడా మాట వినపడదు. కొద్ది రవీంద్ర అట్లాంటి సాత్వికుడు, అంత మంచి వ్యక్తి. అతన్ని ఏదో కారణంతో పెట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకే అచ్చెన్నాయుడు గారు నీళ్ళు అడుగు కాదు, ఎవరిని క్షమించే పని లేదు. 3వది అధికారం ఆయనకి ఎందుకు కావాలంటే ఆయన కేసుల నుంచి తప్పుకోవడానికి. మీకు గుర్తుంటుంది 2019 ముందు ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి వెళ్ళారు. 4 ఏళ్ల 9 నెలల నుంచి కోర్టు మెట్టు కూడా ఎక్కట్లా. పైగా ఆయన ఏదనుకుంటే అది కోరికత్తి సీని చేసిన దానికి ఇవాళ 5 ఏళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఏం జరుగుతుంది? మనం అందరూ కళ్ళు తెరిచి ఏం జరుగుతుందని చూడాలి. అక్కడే కాదు, దేశంలో అందరూ ఇక్కడ కూడా అలాగే ఉంది. పూర్వం ఎప్పుడు శాసనసభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఇవాళ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయంలో మంచిగా ఇన్వాల్వ్ అయితే తప్పు లేదు. రోడ్లో, కరెంటో, నీళ్ళో కాదు, ఓన్లీ రెవెన్యూ, పోలీస్. ఇవాళ వాళ్ళని ఈ రకంగా చేస్తా ఈ నియోజకవర్గంలో ఎందరో బీసీ నాంచరైన విలేకరుని పట్టుకెళ్ళి స్టేషన్లో కొట్టారు. మొన్నటిదాకా మనకి కన్వీనర్గా ఉన్న రమణ అప్పుడు ధర్నా చేస్తామంటే వచ్చి కొట్టబోతామంటే ఇక్కడ వైశ్య సోదరులు 40 మంది వెళ్ళి అడ్డుపడ్డారు. అదే రమణ్ని, విఠల్ గారిని నాతో పాటు రమణ్ని ఎన్ని తిట్టారో మీ అందరూ తెలుసు. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అయిపోయిన తర్వాత అతను ఆ పార్టీలోకి వెళ్ళి అతని పుట్టినరోజుకి అతను పిలిస్తే వచ్చిన దానికి వాళ్ళ పార్టీ వైసీపీ. బీసీలు అంటే వాళ్ళకున్న గౌరవం ఏంటో చెప్తాను. వస్తే భవానీ ఏదో పోస్టింగ్ పెట్టి ఎలవర్తి శ్రీనివాసరావుని పట్టుకుని 10 మంది అక్కడ కొట్టారు. అదేంటని కంప్లైంట్ ఇస్తానికి ఇస్తే పోసిన పాపారావు గారిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఏంటి ఎక్కడికి వెళ్తాను? ఈ రౌడీలు ఏంటి? కూలికి రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారు. ఇది కైకలూరులో ఈ సంస్కృతి ఎప్పుడు లేదు. కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. నిజంగా ఆలోచిస్తాను ఎంత బాధగా ఉంటుందని. ఏంటి అసలు ఎమ్మెల్యే గారు ఆయన పని డెవలప్మెంట్ చేయాలి, కానీ ఈ రకంగా మనుషుల్ని ఇలా కొడతాం అంటే ఏంటి? నాకు ఒకసారి ఇంతే బాధ అనిపించింది. నేను గుళ్ళకి వెళ్తాను, మనం కల్లిని వెళ్తే అక్కడ ఒక ఆయన, నేను ఎప్పుడు చూడలే, వచ్చి సార్ నా పేరు బడుగు గోపాలరావు అని, ఈవోనండి అని నాకు సాల్వా కప్పి గుడికి వెళ్తే నాతో పాటు వచ్చిన పెద్దలు అందరూ, జోగిరాజు అందరూ ఉన్నారు. 40 మందికి వాళ్ళు సన్మానం చేశారు. మర్నాడు పిలిచి ఎమ్మెల్యే గారు, ఎరా ఆయన వస్తే సన్మానం చేస్తే నేను వస్తే కనపడకూడలేదంటే అప్పుడు ఏదో పాపం చెప్పుకోకపోతే చెప్పు తీసుకుకొడతాను. ఏంటి ఎక్కడికి వెళ్తాను? మన సమాజం ఎక్కడికి వెళ్తాను? ఏంటి ఇదేనా మనం గౌరవించేది? తప్పకుండా తప్పు. అలాగే ఇక్కడ చాలా మంది కొల్లేరు సోదరులు ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్పి, ఎందుకంటే చాలా విషయాలు చాలా పరిష్కారం 5 నుంచి 3కి తగ్గిస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుని ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం ఒప్పుకుని 5 నుంచి 3కి తగ్గిస్తే 31,000 ఎకరాలు బయటకు వస్తుంది. దాంట్లో 14,000 పోతే 17,000 మనకి జిరాయితీ పోన 17,000 మిగులుతుంది. అందరికీ పట్టాలు అని పంపించి 2019 బిగినింగ్లో మనకి కేంద్రం నుంచి వచ్చింది పరిధి తగ్గించి ఇవ్వమంటే ఇవాళ ఎవ్వరు దాంట్లో పట్టించుకున్న నాదుళ్ళు 4 ఏళ్ళ నుంచి. పైగా ఒకటి గుర్తుంచుకోండి, కొల్లేరులో ప్రతి ఊళ్ళోనూ 1997 నుంచి 2004 దాకా ప్రతి ఊళ్ళోనూ మినిమం 100 నుంచి 300 ఎకరాలు తవ్వించాం. ఆ రోజు ఎవ్వరికి ₹1 ఇవ్వలా. మీరు హాయిగా తవ్వుకుని ఒక 8 ఏళ్ళు అనుభవించారు. 2006లో కొట్టేశారు. ఇవాళ అధికారంలో ఉన్నాళ్ళు మీరు కొల్లేరు తవ్విస్తామని అధికారులకు డబ్బు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇష్యూ చేస్తా
తగ్గించలేక ప్రతి గ్రామంలోనూ వాళ్ళు ఎండగట్టుకుని ఖర్చులకు ఒక్కొక్క గ్రామంలో 5 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అయింది. అధికారంలో ఉన్నాడు చేసేది ఇదా? అధికారంలో మంచి అనుకున్నప్పుడు మీరు ఆ ప్రజలకు ఉచితంగా చేయాలి. నేను కొల్లేరు గ్రామాలన్నీ వెళ్ళాను. రమణ వెళ్ళిపోయినా యేసు ఉన్నాడు కాబట్టి యేసుతో కలిసి నేను కొల్లేరు గ్రామాలు వెళ్ళా. ప్రతి గ్రామంలోనూ వాళ్ళ బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ బతుకులు ఎప్పుడు ఎవరో ఒకరిని అధికారంలో ఉన్నాడని ఏళ్ళకాలపడి వాళ్ళకి మామూలుగా లేదా, వాళ్ళకి హక్కు లేదా, చుట్టూ ఉన్న గవర్నమెంట్ ప్రతి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి కొల్లేరు వాసికి 1 ఎకరం పౌరు కాడికి తీసుకొచ్చి కేంద్రం, ఇది రాష్ట్రం కాదు కేంద్రాన్ని కూడా ఒప్పించి మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. అలాగే మీ అందరికీ చాలామంది బీసీ సోదరులు ఉన్నారు. నేను ఒకే మాట చెప్తాను, ముఖ్యం ఇవాళ పిల్లలకి భవిష్యత్తు లేకుండా అయిపోతుంది ఈ రాష్ట్రంలో. అందుకని ఎవరో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, కొల్లు రవీంద్ర గారు వచ్చి మన ఊళ్ళో చెప్తారని ఆలోచించమాకండి. ఇవాళ నుంచి మొదలుపెట్టి మీ పక్కన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీరు ఫోన్లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతుందని చెప్పి, ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమవుతుందో చెప్పి, మీరు ఆ ఎలక్షన్ రోజున ఒక సునామీ లాగా వచ్చి మన పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి, మీ చేతుల్లో ఉందని చెబుతూ మీ అందరూ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. జై హో, జై హో, జై హో. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొల్లేరు గురించి మాట్లాడారు పిచ్చుకున్న మహానుబాబు గారు. మేము గదిలోకి వెళ్ళి చీఫ్ మినిస్టర్తో మాట్లాడొచ్చాం. రేపు రమ్మన్నారు మనలో నాను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గదిలో కాదు, చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ప్రధానమంత్రి పక్కన కూర్చునే వ్యక్తితో చీఫ్ మినిస్టర్తో కూర్చుని 50 మందిని మేము పెరేడ్ చేయించాం. మేము ఏం చెప్పామో, మాకు ఏం కావాలో ఇంగ్లీష్లో తెలుగులో రాసి చదివితే చదివాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో మాకున్న స్థానం. అది సమస్య చెప్పడానికి మేము అటువంటి స్థాయిలో ఉన్నాం. వాళ్ళ స్థాయి కన్జర్వేటర్ స్థాయి కాదు, రేంజర్ స్థాయి. పోలీస్ కానిస్టేబుల్తో మాట్లాడతారు, ఎస్పీతో మాట్లాడేవి చెప్తారు. ఎస్పీకి కానిస్టేబుల్కి వేరియేషన్ మీకు తెలియదేం కాదు, చెప్పాడు మహానుభావుడు యేసు. మేము మిమ్మల్ని ఇలాగ కోడి ఎలా కాపాడుకుంటుందో గద్ద నుంచి అలా కొల్లేరుని కాపాడుకున్న వాళ్ళం మేము కాదా అని అడుగుతున్నాం. ఒక్కసారి నా తల్లి తండ్రి పెద్దట్ల గారి, చిన్నట్ల గారి, నేను కొల్లేరు లేక్ డెవలప్మెంట్ బోర్డ్ ఫస్ట్ క్లాస్ కమిటీ క్యాబినెట్ ర్యాంక్తో నేను మీకు 3 సంవత్సరాలు స్వచ్ఛందంగా నా సంతకంతో ఎక్కడ కావాలని ఏ కమర్షియల్ బ్యాంకులో మీకు లోన్ ఇప్పించిన సంగతి కాదా అని అడుగుతున్నా. మేము డైరెక్ట్ మొట్టమొదటిసారిగా చీఫ్ మినిస్టర్ని కొల్లేరులో దింపింది మేము కాదా అని అడుగుతున్నాం. ఇవాళ మీరు కొల్లేరు గురించి 16 దేశాల్లో పబ్లిసిటీ కోసం 16 దేశాల నుంచి విలేకరులు తీసుకొచ్చి ఏలూరులో దింపి కొల్లేరు ఆపరేషన్ చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అవునా కాదా అని అడుగుతున్నా. ఆయన ఏ రకంగా మనల్ని హింస పెట్టాడో కాదా మీకు తెలుస్తున్నా. మేము చివరికి తెలుగుదేశం పార్టీ 3వ కాంటూర్కి అసెంబ్లీలో వ్యతిరేకిస్తామనే ఉద్దేశంతో మహానుభావుడు పెట్టాడు. ఆ రోజు మన అదృష్టం బాగుండి బాబు ఇంటికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చాడు, జిల్లా కార్యాలయానికి. మేమిద్దరం దెబ్బలాడాం చంద్రబాబు నాయుడు గారితో. కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది మనం ఎలా ఆమోదిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టారో ఎవరు పెట్టారో కాదు, మనం వ్యతిరేకిస్తామని ఉద్దేశంతో పెట్టాడు ఆయన శ్రీకాంతులు కుదిస్తామని. అందుకని శ్రీకాంతులు కుదిస్తానికి బేషరతుగా అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారు 3వ కాంటూర్కి ఏకగ్రీవంగా తీర్మానం చేశాడు మహానుభావుడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఈ నియోజకవర్గంలోకి కార్యక్రమానికి వచ్చినందుకు కైకలూరు నియోజకవర్గం మరియు కైకలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పోస్టులు కనపడుతున్నాయా, సిద్ధమని కనపడుతున్నాయా? దానికి అర్థం ఏంటంటే ఎవరో పిచ్చోళ్ళ దోసుకున్నా రేపు జైలుకి వెళ్తా సిద్ధంగా ఉండాలని చెప్పాక పోస్టులు సిద్ధం అనే పోస్టులు అయిపోయింది రాష్ట్రం, నేను గెలవలేను, రేపు జైలుకి వెళ్తాక సిద్ధంగా ఉండాలని చెప్పాడు. మీ అందరికీ గుర్తుంచుకోండి. మీ ఉత్సాహం చూస్తే ఆల్రెడీ కైకులూరులో తెలుగుదేశం పార్టీ గెలిచిపోయిన విధంగా ఇవాళ మీ ఉత్సాహాన్ని చూస్తే కనబడతా ఉంది. మొత్తం చాలా సంతోషం. మరి సభాధ్యక్షురాలు
బొమ్మరపోయిన విజయలక్ష్మి గారు మరి ఆడబిడ్డైనా నిరంతరం పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు పాల్గొన్న విజయలక్ష్మి గారు కూడా మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మరి ముఖ్యంగా కొల్లేరు సమస్యల మీద నిరంతరం పోరాడుతూ మీకు అండగా ఉండే విధంగా ఈ రోజున మేము వడ్డీ సాధికార కమిటీకి కన్వీనర్గా భలే యేసుబాబు గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారికి అదేవిధంగా సగర ఉప్పర సాధికార కమిటీకి కన్వీనర్గా శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీసేన సాధికార కమిటీకి కన్వీనర్గా వెంకటేష్ బాబు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి అనురాగ్ శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొత్త నాగబాబు గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేను అనే విధంగా ప్రమాణం చేసే వరకు ఎవరు కూడా నిద్రపోకూడదు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్కి 2 వెహికల్స్ చొప్పున ప్రచార రథాలను ఏర్పాటు చేసి 4వ తారీఖున వాటిని లాంచ్ చేయడం జరిగింది. మొత్తం మండలాల వారీగా దాదాపు 962 సమావేశాలు పెట్టి గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బీసీల మీద చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏదైతే మన అణిచివేత కార్యక్రమాలు జరిగినాయో దాని మీద చర్చించాలి, భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాలనే విధంగా ఈ జేహో బీసీ కార్యక్రమాన్ని రూపొందించి చేసుకోవడం జరిగింది. ఇవాళ పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు, ఇంకా నేను ఆ విషయాల జోలికి వెళ్ళను. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో 1947లో స్వతంత్రం వస్తే ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చింది 1983 అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నారు. ఇందాక చెప్పారు, పెద్ద రిజర్వేషన్ల గురించి చెప్పారు, అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు. వాటన్ని చోట్లకి నేను వెళ్ళను. కానీ బీసీలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బీసీలు అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనీతివేత జరుగుతూ ఉంది. ఇవాళ దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. బలహీన వర్గాలకి నేను బ్యాక్ బోన్ అన్నాడు. ఓట్లు వేయించుకున్నాడు, గెలుచుకున్నాడు. మళ్ళీ వీళ్ళు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతో వెళ్తారని ఇవాళ మళ్ళీ మనల్ని బానిసలుగా చేయడానికి ఈ 4 సంవత్సరాల 10 నెలలుగా అనేక కుట్రలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీతోనే బలహీన వర్గాల నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని కూకటి వేళతో పెగిలించాలనే ఉద్దేశంతోనే అచ్చెన్నాయుడు గారి మీద కేసు కట్టినా, ఇవాళ యనమల రామకృష్ణుడు గారి మీద కేసు కట్టినా, నా మీద ఒక హత్య కేసు పెట్టిందని 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టినా బీసీలు భయపడతారని ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు. బీసీలకి భయం అంటే తెలీదు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం తప్ప జైలు నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే రోడ్డెక్కి పోరాడుతున్నటువంటి బీసీలు అడుగడుగున ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేసులు కడతా ఉన్నారు. మొన్న అయితే ఒకరోజు నన్ను ఇంటి దగ్గర బాబు గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరో పిలిపించారంట రాజమండ్రి ముట్టడంటే. నన్ను ఇంటికి వచ్చి బయటికి రాని అడ్డం పడితే
మీరు నాకు చూపించండి, నేను ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. బలవంతంగా నన్ను జీబులోకి ఎక్కించుకుని కనీసం ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అర్ధరాత్రి పూట 3 పోలీస్ స్టేషన్లో తిప్పి భయభ్రాంతులు కూర్చేయాలని చూస్తే మన వాళ్ళు వెంటాడారు. పోలీసులు వెంటాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా వదలకుండా వాళ్ళకు తోడుగా నిలబడ్డారు. ఇవాళ మరో కేసు కట్టారు, మొన్న ఎక్సైజ్ కేసు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేసే కుట్రలు, దుర్మార్గాలు మనం చెప్తున్నామని చెప్పి మొన్నకు ఎక్సైజ్ కేసు కట్టారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లని బీసీల కోసం పెడుతున్నానన్నాడు. ఎవరికన్నా ₹1 ఈ ప్రభుత్వంలో వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీసీ కార్పొరేషన్ నుంచి ఎవరికైనా ₹1 వచ్చిందా? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈ సమావేశాలు పెడతా ఉన్నాం. మళ్ళీ మనల్ని బానిస బతుకులు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. దయచేసి అందరు నేను కోరుతా ఉన్నా, ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రకరకాల ఎత్తుగడలు చేస్తా ఉన్నాడు. మొన్న సామాజిక బస్సు యాత్ర పేరు చెప్పి ఊరూరు మంత్రులను తిప్పాడు, ఎమ్మెల్యేలు తిప్పాడు. ఏ ఒక్కడన్నా చేశారా? ఏమొచ్చి మీరు చెప్పుకుంటారు? బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అధికారాలు ఇచ్చారా? వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారాలు చేస్తున్నారో తెలుసా వాళ్ళకి? ఈ రాష్ట్రానికి 4 సామంతరాజులు పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్రకి విజయసాయి రెడ్డి, ఇంకో ప్రాంతానికి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కేవలం రెడ్డిలకి మొత్తం అధికారాలు అప్పచెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో బలహీన వర్గానికి కేవలం ఓట్ల కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మన సమస్యలు పట్టించుకోడు, మనకు రావాల్సినటువంటి సప్లా నిధులు ఇవ్వడు. గ్రామాల్లో గతంలో సప్లా నిధులతో రోడ్లు వేసుకున్నాం. చదువుకోవాలని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో మరి నేను కూడా బీసీ శాఖ మంత్రిగా ప్రతి సంవత్సరం 1000 మందిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశానికి పంపించాం. ఇవాళ అవి ఏమైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా హక్కులుగా ఉన్నటువంటి మత్స్యకార చెరువుల్ని ఇవాళ ఆన్లైన్ టెండర్ పెట్టి దోచేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇవాళ అన్ని వర్గాల్ని ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమీ అందకుండా చేసి ఇవాళ విపరీతమైనటువంటి దాడులు, హత్యలు, 100 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇందాక మనందరూ కూడా మన వాళ్ళు చెప్పారు, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, తెల్ల యాదవ్, మరి అదేవిధంగా మొన్న అమర్నాథ్ గౌడ్ అనే గౌడ సోదరుడు, మరి అతన్ని పెట్రోల్ పోసి నోట్లో పేపర్లు తెల్లవారుజామున చంపేశారు. కనీసం పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు రారు. అంబులెన్స్లో ఎక్కించుకుని గుంటూరు హాస్పిటల్కి వెళ్తా ఉంటే మార్గ మధ్యలో ప్రమాదంగా ఉంటే వెంటనే అతను బాబాయ్ తీసి వీడియో తీశాడు. అతను జరిగిన విషయం అంతా కూడా దాంట్లో రికార్డ్ చేశాడు. కానీ దాన్ని కూడా తప్పుదారి పట్టించడానికి లేదు, అతనే ఆత్మహత్య చేసుకోబోయాడు పెట్రోల్ పోసాడని చెప్పి ఆల్రెడీ టీవీలో స్క్రోలింగ్లో వస్తూ ఉంటే వాళ్ళ బాబాయ్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో పలానా రెడ్డి అనే కుర్రాడు నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్తే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చింది. పెద్ద ఊరేగింపు చేసి అతను తీసుకెళ్లారు. పక్క జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి కనీసం వచ్చి పలకరించడు. నిన్న కాక మొన్న మాచర్లలో వెల్దుర్తి మండలంలో ఒక మత్స్యకారుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి అక్కడ కృష్ణానదిలో వేట చేసుకున్నటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా కేసు కట్టి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరమంటే నేను చేరనున్నందుకు అక్రమ మద్య కేసు పెట్టి ఇబ్బందులు పెడితే హ్యాండ్స్ పెట్టి బెయిల్ తెచ్చుకున్నాడు. హ్యాండ్స్ పెట్టి బెయిల్ తెచ్చుకుంటే
పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలని చెప్పి ఆర్డర్లో ఉంటే ఈ ఎస్ఐ అతను ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి బెదిరించాడు బంధువుల దగ్గర. భయపడిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా సరాసరి అతను వేట చేస్తున్నటువంటి బోటు మీదకి వెళ్ళి వరతాడు మెడకు చుట్టుకుని నదిలో దూకి ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందో ప్రతి ఒక్క బీసీ సోదరుని నేను అడుగుతా ఉన్నా. ఇంకోసారి కానీ ఇలాంటి చెప్పాలి గట్టిగా, తెచ్చుకున్నావా? తరిమి కొడదాం. ఇవాళ ఆల్రెడీ ఆ పార్టీ పని అయిపోయింది. ఇవాళ ఒక్కొక్కరు జారిపోతూ ఉన్నారు. ఆ పార్టీలో బీసీలకు గుర్తింపు లేదు. ఇవాళ మీరు చూశారు మరి కొలుసు పార్థసారథి గారు పెనమలూరు నియోజకవర్గం కేపీ రెడ్డి గారి కుమారుడు, ఆయన కనీసం ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎవడు ఇక తట్టుకోలేక రాజీనామా చేసి త్వరలోనే రాబోయే రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. అలాగే సంజీవ్ అని చెప్పి కర్నూలు జిల్లా ఎంపీ గారు ఒక చేనేత వర్గానికి చెందినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఒక ఎంపీగా నేను ముఖ్యమంత్రి గారిని కేవలం ఒక్కసారి మాత్రమే కలవగలిగానని చెప్పి ఒక ఎంపీ చెప్పి నేను ఇంకా ఆ పార్టీలో నేను సాగలేను, రెడ్డిలకి నేను ఊడిగం చేయలేనని చెప్పి రాజీనామా చేసే పరిస్థితి వస్తా ఉందంటే ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. నామినేషన్ పదవులు లేవు. నామినేటెడ్ పదవులు మనకి ఏది కూడా ఇవాళ బీసీలకి విధులు నిధులు ఉన్నటువంటి పదవులన్నీ వాళ్ళకి వేసుకున్నారు వాళ్ళ సామాజిక వర్గాలకి. ఇవాళ మరి ఇక్కడ గంగుల శ్రీదేవి కుటుంబం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు వాళ్ళ కుటుంబం మీద 11 మంది మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించాడంటే ఒకసారి ఆలోచించండి. ఎవరు నమ్మల. ఇప్పుడు మళ్ళీ కులగణన పేరుతో బలహీన వర్గాలకి ఎన్నికలు 4 సంవత్సరాల 10 నెలలు అయింది. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. బీసీల గురించి పట్టించుకోవాల్సిన పని లేదా? ఈ కులగణన అనేది ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్గా ఉంది. ఇవాళ కేవలం ఎన్నికల ముందు 2 నెలలు ఎన్నికలుంటే ఇవాళ వచ్చి కులగణన పేరు పెట్టి మన ఇళ్ళందరికి వచ్చి మీరు తంబేయండి, ఓటీపీ చెప్పండి అని చెప్పి మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ డేటా అంతా కూడా తీసుకుని రేపు ఎన్నికల్లో మనం బ్లాక్మెయిల్ చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా భయపడద్దు. మన బీసీ వర్గాల కోసం మన కోసం పోరాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా ఉంటారు. దానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్ళు చూసాం 74 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఒక విజన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. అదే రాజమండ్రి జైల్లో నేనున్నటువంటి స్నేహ బ్లాక్లోనే ఆయన్ని అక్కడ పెట్టారండి. ఎంత దుర్మార్గుడు ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గారు చెప్పుకుంది. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే 80 దేశాల్లో ప్రజల మీద రోడ్డు మీదకి ఎక్కారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అది అక్రమ కేసు, దాంట్లో ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పి కోర్టు చెప్తా ఉంది. ఇవాళ మనం అందరూ కూడా ఆలోచించండి. మళ్ళీ మోసకారిగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి దొంగలు ఇవాళ చూసాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత దోచుకున్నారో వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా. అదేవిధంగా పక్కనే మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉండేది మంది కూడా గుడివాడలో ఉన్నాడు ఒకడు, గుడివాడ గుట్కా, వాడి పేరేంటి, గుట్కా నాని. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, వాడెవడో అట్టుపండు బండి దగ్గర నెమరేస్తా ఉంటుంది మేక,
ఆ మేకగాడు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మంత్రుల యొక్క ప్రవర్తన ఏంటో ఒకసారి ఆలోచించాలా, ఈ ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన ఏంటో ఆలోచించాలా. పెడన్ నియోజకవర్గంలో జోగి రమేష్ హౌసింగ్ శాఖ మంత్రిగా కనీసం ఒక ఇల్లు కూడా ఆ నియోజకవర్గంలో కట్టుకోలేనటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. మనందరం కూడా ఒకటే లక్ష్యం పెట్టుకోండి. కేవలం 70 రోజుల ఎన్నికలు ఉన్నాయి. 70 రోజుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రతి ఒక్క బీసీ సోదరు నేను కోరుతా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపని తాకండి, ప్రతి ఒక్క హృదయానికి చెప్పండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ద్రోహానికి ఈ ముఖ్యమంత్రి విధానాన్ని వివరించండి. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఒక వారం 10 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బీసీల్ని బలవంతులుగా చేసే కార్యక్రమానికి మన ప్రణాళిక తయారు చేయడమే కాకుండా ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేసుకుంటామని, అదేవిధంగా ప్రధానంగా ఇవాళ కొల్లేరు సమస్య ఉంది. కొల్లేరు సమస్య మీద నేను ఉదయం కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడుకోవడం కాదు, దాన్ని చిత్తశుద్ధిగా చేసిన రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ కొల్లేరు సమస్య మీద మేమందరం కూడా పోరాటం చేసి కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారం చేసి మూడో కాంటూరుకి పరిమితం చేస్తామని కూడా మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ, మరి రేపు 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో రా కదలిరా అనే కార్యక్రమం జరగబోతోంది. పార్లమెంటు స్థాయి సమావేశం. దాదాపు 1,00,000 మంది పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి కైకలూరు నుంచి కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి రావాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి విజయలక్ష్మి గారికి, మరి మన పీకేఎం నాని గారికి, రాజీ గారికి, నాగరాజు గారికి, వాళ్ళ టీం అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 5వ తారీఖు మరి పుట్టినరోజు చేసుకోబోతున్నటువంటి మాగంటి బాబు గారు ఆ రోజున భోజనాలు కూడా మనకు అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం. మరి కార్యక్రమానికి ఆ కౌంటర్ అలా పరిగెత్తుంటే భోజనాలు ఉన్నాయి అందరికీ. దయచేసి సహకరించండి. దయచేసి ఇక్కడ కూర్చోవాలి. ఎక్కడ భోజనాలు ఆగండి, ఒక 10 నిమిషాలు ఆగండి, ఒక 10 నిమిషాలు ఆగండి. భోజనాలు చేసి వెళ్ళొచ్చు అందరూ. మీరందరూ కూర్చోండి అన్న, ఒక 10 నిమిషాలు కాస్త